నర్సుల ఆందోళనకు సంబంధించి గాంధీ హాస్పిటల్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్. విజిత ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తున్నాం గాంధీ ఆసుపత్రిలో నర్సులు అవుట్సోర్సింగ్ నర్సులు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. చిన్నపిల్లల్ని సైతం పట్టుకుని ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళు రేపు మధ్యాహ్నం ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఈ సమావేశం జరగనుంది. ఆ మీటింగ్కు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి దాంట్లో వాళ్ళు కూర్చొని నిరసన తెలుపుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కూడా తాము ఇక్కడి నుంచి లేచేది లేదని చెప్తున్నారు. మరోవైపు చూసాం గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ బిల్డింగ్ పైన ఉన్నటువంటి 8th ఫ్లోర్ మీద ఉండి దాదాపు 15 మంది నర్సులు కూడా పైన నుంచి కిందికి దిగమనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది నర్సులు ఉన్నారు. ఏంటి మేడం పరిస్థితి? మేము ఇక్కడ మార్నింగ్ నుంచి చేస్తున్నామండి. డైలీ 1 వీక్ నుంచి 1 అవర్ చేసినాము. మేమందరం అవుట్ సోర్సింగ్ 10 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. 10 ఇయర్స్ సర్వీస్ ఉదయం నుంచి చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, ఇంకా పైన ఉన్న వాళ్ళు అదే ఇబ్బంది పడుతున్నారు. మనం చూసాం కొంతమంది సొమ్మసిల్లు కూడా కింద పడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఫైనల్ గా మేము ఒక్కటే డిమాండ్ అండి. మేము కోరుకున్నది ఆ డిమాండ్ ఇచ్చేంత వరకు మేము అసలు వాళ్ళు పైన పడిపోయినారు. ఇప్పుడు పైన ఎక్కిన వాళ్ళందరూ పడిపోయినరు. వాళ్ళు కనీసం వాటర్ కూడా తీసుకోవట్లేరు, ఫ్లూయిడ్స్ కూడా పెట్టుకోవట్లేరు. మరి మాకు గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలి. మాది ఒక్కటే మేజర్ డిమాండ్. మాకు మా సర్వీస్ని బట్టి మా ఏజ్ని బట్టి మాకు రెగ్యులరైజ్ చేయమని మేము అడుగుతాం. గాంధీ ఆసుపత్రిలో ఆందోళన చేసేటటువంటి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మిగతా ఆసుపత్రిలో ఉన్నటువంటి నర్సులు కూడా రావడం జరిగింది. మేడం చెప్పండి, ఏ ఆసుపత్రి నుంచి వచ్చారు? క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చానండి. మేము అవుట్ సోర్సింగ్ మాకు రెగ్యులరేషన్ కావాలనేదే మా డిమాండ్ అండి. ఇంతమంది చేస్తున్నాము, మాకు పర్మనెంట్ కావాలనేది అండి మా డిమాండ్. మేడం, మీరు చిన్నపిల్లల్ని సైతం తీసుకుని వచ్చారు. ఏంటి మీరు నర్సా? ఎక్కడి నుంచి వచ్చారు? నేను నర్స్ అండి. నేను నీలోఫర్ హాస్పిటల్లో చేస్తున్నాను. నేను మార్నింగ్ వీళ్ళు నిరసన చేస్తున్నారు అనగానే నాకు ఇంటిమేషన్ రాగానే నేను ఇక్కడికి వచ్చానండి. వీళ్ళతో ఉన్నాను. మా సోదరి మనులు 15 మంది పైన ఉన్నారు. వాళ్ళు మార్నింగ్ నుంచి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు. కనీసం మంచినీళ్ళు తాగండి అంటే మన తెలంగాణ కోసం విద్యార్థులు ఏ విధంగా ప్రాణత్యాగం చేశారో మన అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సెస్ కోసం కూడా మేము ప్రాణత్యాగం చేయడానికైనా వెనకాడమనే ఉద్దేశం. నర్సులతో పాటుగా మిగతా సిబ్బంది కూడా ఇటు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్లకు సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఆ మంత్రి లక్ష్మారెడ్డి ఇక్కడికి ఈ సమావేశాన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి మీటింగ్కి వచ్చినటువంటి సందర్భంలో కావచ్చు, వారు తమకు లిఖితపూర్వకమైన హామీ ఖచ్చితంగా ఇచ్చే వరకు కూడా తాము ఇక్కడి నుంచి లేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి చేసేటటువంటి నిరసన ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంటామని చెప్తున్నారు. మరోవైపు పైన నిరసన చేస్తున్నటువంటి 15 మంది కూడా ఇప్పటికే దాంట్లో 2 సొమ్మసిల్లి పడిపోయినట్టుగా తెలుస్తుంది. తాళాలు వేసుకున్నారు. దగ్గరికి కూడా ఎవరిని పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆహారమే కాదు, ఫుడ్, వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే గాంధీలో నర్సుల ఆందోళన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. విజిత. రైట్, థ్యాంక్ యూ సతీష్.